హాయ్ హలో నమస్తే వణకం వెల్కమ్ టు బ్రెయిన్ ట్రావెల్స్ బై వరంగల్ ట్రిప్ వెళ్తున్నాము ఇప్పుడు అందరము. సో నేనైతే గచ్చిబౌలిలో ఉన్నా. టైం వచ్చేసి 9 అవుతుంది. వర్షం పడుతుంది. 3 days నుంచి ప్లాన్ చేస్తున్నాము, బట్ వర్షం వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. ఈ వర్షం ఆగతలేదని చెప్పేసి మేమైతే స్టార్ట్ అవుతున్నాం. ఓకే, ఇప్పుడు ఫ్లైఓవర్ ఎక్కి గట్కేసర్ వెళ్ళి గట్కేసర్ టు ఈ రూట్ తీసుకుంటాం. 3 hours 18 minutes చూపిస్తుంది. సో తొందరగానే వెళ్ళిపోవాలనుకుంటున్నాం. స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడైతే. ఫస్ట్ అయితే ఫ్యూయల్ ఫిల్ చేయించుకొని పోదాం. వర్షం ఏం వర్షమో, అటు రాదు అటు ఆగదు. మేమైతే ఒక 2-3 days ఉందాం అనుకుంటున్నాం. అందరం 3 members వెళ్తున్నాం. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. నేను ఇప్పుడు ఈ నుంచి స్టార్ట్ అవుతున్నా. బైక్ కోసం ఇటు వచ్చినా. నేను మా బావది ఉండే కజిన్ అతను. ఫ్యూయల్ 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 ఇప్పుడే స్టార్ట్ అయినా. ఇప్పుడే ఫ్యూయల్ కొట్టించిన 850 కొట్టించిన. 7.5 liters వచ్చింది. 1 point తక్కువ ఉందన్నమాట ఫుల్ ట్యాంక్కి. వర్షం ఏం రావట్లేదు ప్రజెంట్ అయితే. ఓకే, ఉప్పల్లో కలుస్తా. ఇక్కడ సైడ్కి ఆగిన తినడానికి. ఇదే మా బైక్. స్టార్ట్ అయిపోయాం. సింపుల్ అయితే పడుతున్నాయి. చూద్దాం. మొత్తానికి వరంగల్ హైవే మీదకి వచ్చినాము. ఈ నుంచి ఒక 120, 110, 120 ఉంటుంది. సేమ్ మన స్వర్ణగిరి వెళ్ళిన రూటే ఇది కూడా. వర్షం అయితే ఆగుతలేదు, పడుతూనే ఉంది. ముసురులా పడుతుంది. ఏంగా నడుస్తుంది ఇది. సరే, 122 ఉంది ఈ నుంచి వరంగల్. సీ యూ. ఓకే, బాయ్. చూడొచ్చు వర్షం ఎట్లా పడుతుందో. ఇదే భువనగిరి కోట పైన ఉంది. అది తీసుకోలేదు. ఇంకా 93 kilometers ఉంది ఇక్కడ నుంచి. ఎంత బాగుంది. అదే భువనగిరి కోట పైన. ఇప్పుడు లుక్ కొట్టించాం దీనికి. నేను నుంచి స్టార్ట్ అవుతాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆగినాం. రఘునాథ్పల్లి అని ఉంది. పక్కన ట్రైన్ పోతుంది అక్కడ అంత దూరంలో. కొద్దిసేపు ఒక 2 minutes ఆగి మళ్ళీ పోదామని చెప్పేసి బ్రేక్ ఇచ్చినాం. ఇప్పటికీ 100 kilometers అయింది హైదరాబాద్ నుంచి ఇడికి. ఇంకా 60 kilometers ఉంది మనకి వరంగల్. సో యూ దేర్. బండి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. గ్రామ్ ఇది సెకండ్ టోల్ గేట్. ఫస్ట్ది అయిపోయింది, సెకండ్ దానికి వచ్చినాం. వరంగల్ 24, హన్మకొండ 18. లెఫ్ట్ వెళ్తే వరంగల్, లెఫ్ట్ వెళ్తే వరంగల్, రైట్ వెళ్తే కరీంనగర్. వరంగల్, వెల్కమ్ టు వరంగల్.